గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మన క్లాస్లో ఆమ్లాలు, క్షారాలు, లవణాల గురించి నేర్చుకుందాం. ఇంతకుముందు మనం 7th క్లాస్లో ఆమ్లాలు, క్షారాల గురించి నేర్చుకున్నాం. ఆమ్లం అంటే ఏంటి? ఇవి ఎలా ఉంటుంది అంటే రుచికి పుల్లగా ఉండి నీలి లిట్మస్ పేపర్ను ఎరుపు లిట్మస్గా మార్చేవి ఆమ్లం. అలాగే క్షారాలు ఎలా ఉంటాయి? ఇవి జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే స్మూత్గా ఉండి మనం ముట్టుకుంటే సాఫ్ట్గా జారుడు స్వభావాన్ని కలిగి ఉంటే వాటిని క్షారాలు అంటాం. వాటిని ఎలా గుర్తించవచ్చు అంటే ఎరుపు లిట్మస్ పేపర్ను నీలి లిట్మస్గా మార్చేవి క్షారాలు. ఇప్పుడు కొత్త టాపిక్ మనకు లవణాలు కూడా వస్తుంది. లవణాలు అంటే ఇక్కడ ఆమ్ల క్షారాలు రెండు కూడా చర్య లవణాలను ఏర్పరుస్తాయి. అవి ఎలా ఏర్పడతాయి నెక్స్ట్ మన క్లాస్లో కంటిన్యూగా నేర్చుకుందాం. ఇప్పుడు ఆమ్లాలు, మీకు తెలిసిన ఆమ్లాల పేర్లు. మనం ఆమ్లాలు అనగానే హైడ్రోక్లోరిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లము, నత్రిక్ ఆమ్లము, ఈ విధంగా అనేక రకాల ఆమ్లాలు మనకు తెలుస్తాయి. అలాగే క్షారాలు సోడియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అండ్ కాల్షియం హైడ్రాక్సైడ్, ఇవి క్షారాలకు ఉదాహరణ. ఓకే, ఆమ్లాలు ఇవేం చేస్తాయి? వీటిని మనం ఇది ఆమ్లమా కాదా అని టెస్ట్ చేయాలి అంటే ఏం ఉపయోగిస్తాం అంటే సూచికలను ఉపయోగిస్తాం. ఇక్కడ సూచికలు సహజ సూచికలు ఉన్నాయి, అలాగే రసాయన సూచికలు ఉన్నాయి. ఇక్కడ లిట్మస్ పేపర్ అనేది ఏంటిది? సహజ సూచిక. ఎందుకంటే అది లైకేన్ అనే ఒక మొక్క భాగం నుండి తయారు చేస్తారు. సో లిట్మస్ పేపర్ అనేది సహజ సూచిక. అలాగే ఇవి కాకుండా పసుపు ద్రావణము, నెక్స్ట్ రెడ్ క్యాబేజీ రసము, కొన్ని పుష్పాల ఆకర్షక పత్రాలు అంటే పెటల్స్ ఉంటాయి కదా, అవి కూడా సూచికలుగా ఉపయోగపడతాయి. అలాగే మనకు రసాయన సూచికలు కూడా ఉన్నాయి. ఏంటి రసాయన సూచికలు? మిథైల్ ఆరెంజ్ సూచిక, అలాగే ఫినాప్థలిన్ సూచిక, ఇవి రసాయన సూచికలు. మరి ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ఇచ్చిన పదార్థము, ఇచ్చిన రసాయన సమ్మేళనము, ఒక రసాయన పదార్థము అది ఆమ్లమా క్షారమా అని తెలుసుకోవడం కోసం మనం సూచికలను ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం బ్లూ లిట్మస్ పేపర్ తీసుకొని HCl ద్రావణంలో ఉంచామనుకోండి, అంటే ఈ ఫస్ట్ ఆమ్లమా క్షారమా మనకు తెలియదు. సో బ్లూ లిట్మస్ పేపర్ను HClలో డిప్ చేయగానే అంటే ముంచగానే ఏమవుతుంది? అది ఎరుపు రంగులోకి మారింది. సో నీలి లిట్మస్ పేపర్ను ఎరుపు రంగులోకి మార్చేది ఏంటి? ఆమ్లం. కాబట్టి HCl అనేది ఆమ్లము అని మనం నిర్ధారించవచ్చు. ఓకే, ఈ విధంగా సల్ఫ్యూరిక్ యాసిడ్లో నీలి లిట్మస్ పేపర్ నుంచినా కూడా అది ఎరుపు రంగులోకి మారుతుంది. నత్రిక్ ఆమ్లంలో కూడా అంతే, సేమ్. నీలి లిట్మస్ పేపర్ను ఇవి ఏం చేస్తాయి? ఆమ్లాలు ఎరుపు రంగులోకి మార్చుతాయి. ఇవి క్షారాలా కాదా మరి తెలుసుకోవాలంటే ఏం చేస్తాం? ఎరుపు లిట్మస్ పేపర్ని తీసుకొని సోడియం హైడ్రాక్సైడ్, ఇవన్నీ మనకు పౌడర్ రూపంలో ఉంటాయి. దాన్ని ఏం చేయాలి? జలద్రావణంగా మార్చాలి. మార్చి దానిలో ఏం చేయాలి? ఎరుపు లిట్మస్ పేపర్ని ఉంచినట్లయితే అది నీలి రంగులోకి మారిపోతుంది. ఓకే, ఇవన్నీ మనం నెక్స్ట్ ల్యాబ్ యాక్టివిటీలో ప్రాక్టికల్గా చేసి చూద్దాం. ఇప్పుడు ఏ విధంగా మాట్లాడి థియరిటికల్గా నేర్చుకుని తర్వాత ప్రాక్టికల్గా నేర్చుకుందాం. ఓకే, ఈ విధంగా ఈ ప్రతి దానిలో మెగ్నీషియం హైడ్రాక్సైడ్లో ఎరుపు లిట్మస్ పేపర్ నుంచినా కూడా అది నీలి రంగులోకి మారుతుంది. అలాగే కాల్షియం హైడ్రాక్సైడ్లో ఉంచినా కూడా ఏమవుతుంది? అది ఎరుపు లిట్మస్ నీలి రంగులోకి మార్చుతుంది. ఓకే, ఇవి లిట్మస్ పేపర్. ఇంకా కొన్ని రసాయన సూచికలు ఉన్నాయి. అవేంటి? మిథైల్ ఆరెంజ్ సూచిక, మిథైల్ ఆరెంజ్. ఇది ఏ కలర్లో ఉంటుంది అంటే ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది, నారింజ రంగు ఆరెంజ్ కలర్లో. నెక్స్ట్ ఇంకొక సూచిక ఉంది ఫినాప్థలిన్. ఇవేంటి అంటే రసాయన సూచికలు. ఫినాప్థలిన్కి ఎటువంటి రంగు ఉండదు. వీటిని కూడా మనం ఆమ్ల క్షారాలను తెలుసుకోవడం కోసం, అంటే ఇచ్చిన పదార్థం ఆమ్లమా క్షారమా అని తెలుసుకోవడం కోసం ఈ సూచికలను కూడా ఉపయోగిస్తాం. అయితే మిథైల్ ఆరెంజ్ సూచిక ఏ విధంగా మార్పు చెందుతుంది? దీనికి మనం ఆమ్లం యాడ్ చేయగానే, మిథైల్ ఆమ్లం ఒక పదార్థం తీసుకున్నాం, అది ఆమ్లమా క్షారమా మనకు తెలియదు. దానికి మిథైల్ ఆరెంజ్ సూచికను యాడ్ చేయగానే అది ఒకవేళ ఎరుపు రంగులోకి మారితే అది ఆమ్లం. అంటే మిథైల్ ఆరెంజ్ సూచికను ఎరుపు రంగులోకి మార్చేది ఏంటిది? ఆమ్లము. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఇది ఏ కలర్లో ఉంది? ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దానికి ఆమ్లం యాడ్ చేయగానే ఆమ్లం ఏం చేస్తుంది? సూచిక రంగును మార్చేస్తుంది, ఎరుపు రంగులోకి మార్చుతుంది.
ఓకే, నెక్స్ట్ క్షారం. ఒకవేళ పదార్థం ఎరుపు రంగులో కాకుండా పసుపు రంగులోకి మారిందనుకోండి, సేమ్ అంటే మీటరాన్ సూచికతే ఒక పదార్థాన్ని కలిపినాం, ఆ పదార్థం ఈ సూచిక ఏ రంగులోకి మారిపోయింది, పసుపు రంగులోకి మారింది అనుకోండి, అది క్షారం. అంటే మీటరాన్ సూచిక ఆమ్లయానకంలో అయితే, ఆమ్ల ద్రావణంలో అయితే ఎరుపు రంగులోకి మారుతుంది, అలాగే క్షార ద్రావణంలో అయితే పసుపు రంగులోకి మారుతుంది. ఓకే, అంటే ఇచ్చిన పదార్థము ఇప్పుడు ఎరుపు రంగులోకి మారగానే ఆ పదార్థం ఆమ్లము అని మనం గుర్తించవచ్చు, అలాగే పసుపు రంగులోకి మారింది అనుకోండి అది క్షారము అని గుర్తించవచ్చు. ఓకే, నెక్స్ట్ మరి ఈ ఫినాప్థలిన్ సూచిక కూడా మనకు ఆమ్ల క్షారాలను తెలుసుకోవడం కోసం ఉపయోగించవచ్చు. ఏ విధంగా, దీనికి మనం ఫస్ట్ ఏదో ఒక పదార్థం కలిపాము, ఫస్ట్ అది కలర్లెస్ సొల్యూషన్ ఫినాప్థలిన్ పదార్థం కలిపినప్పుడు అది ఏ రంగులోకి మారలేదు, రంగు మార్పు ఏమీ లేదు అనుకోండి, రంగు మార్పు లేకపోతే అది ఆమ్లము. ఆమ్లం. ఒకవేళ ఇచ్చిన పదార్థము మనం ఫినాప్థలిన్లో పదార్థం వేయగానే ఫినాప్థలిన్ కలర్ పింక్ కలర్లోకి మారింది అనుకోండి, అది క్షారం. అంటే ఇక్కడ ఫినాప్థలిన్ సూచికలో ఎలాంటి రంగు మార్పు లేకపోతే మనం తీసుకున్న పదార్థం ఆమ్లము. ఒకవేళ ఫినాప్థలిన్ సూచిక పింక్ కలర్లోకి మారింది అనుకోండి, మనం తీసుకున్న పదార్థం క్షారం. ఈ విధంగా మనం సూచికలను ఉపయోగించి ఆమ్ల క్షారాలను తెలుసుకోవచ్చు. ఓకే ఓకే ఇప్పటి వరకు మనం సూచికల గురించి నేర్చుకున్నాం. ఇంకొక సూచిక కూడా ఉంటుంది, అదేంటిది అంటే సువాసన సూచికలు. అవేంటి, లవంగ నూనె, వెనిలా ఎసెన్స్, ఇవి కూడా ఆమ్లక్షార ద్రావణాల్లో వేర్వేరు సువాసనలను ప్రదర్శిస్తాయి. ఆ వాసనల ఆధారంగా మనం ఆ పదార్థం ఆమ్లమా క్షారమా అనేది తెలుసుకోవచ్చు. వాటిని మనం ఓల్ఫాక్టరీ సూచికలు లేదా సువాసన సూచికలు అని అంటాం. ఓకే, అవి ఆమ్లక్షార ద్రావణాలు ఎలా గుర్తిస్తాం సూచికల ద్వారా నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం ఊరగాయలు ఎందులో నిల్వ ఉంచుతారు అంటే, మామూలుగా అయితే పింగాణి పాత్రల్లో, ప్లాస్టిక్ దానిలో, అలా జాడీలలో ఉంచుతారు. ఒకవేళ వాటిని మనం రాగి పాత్రల్లో, లోహ పాత్రల్లో ఎందుకు నిల్వ ఉంచట్లేదు అంటే, ఎందుకు నిల్వ ఉంచరు? సో అవి ఏం చేస్తాయి, ఆ లోహాలతోని ఆ ఊరగాయ ఏదైతే ఉంటుందో అది చర్య జరుపుతుంది. చర్య జరపడం వల్ల ఆ ఊరగాయ ఏమవుతుంది, పాడైపోతుంది. అంటే అక్కడ లోహాలు ఏం చేస్తున్నాయి, లోహాలతోని ఆ పదార్థం చర్య జరుపుతుంది. అంటే ఊరగాయ అంటే ఏ విధంగా ఉంటుంది, పుల్లని పదార్థం, సో ఆమ్లాలే ఉండొచ్చు. ఓకే, కాబట్టి మనం లోహాలు ఆమ్లాలతో చర్య జరుపుతాయి. చర్య జరపడం వల్ల మరి ఏ విధంగా అంటే ఆ చర్యలో ఏం వెలువడుతుంది అనేది మనం ఈ ప్రయోగశాల కృత్యం ద్వారా నేర్చుకుంటాం. ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తున్నాము అంటే ఒక పరీక్షానలిక తీసుకుంటున్నాం. ఆ పరీక్షానలికలో కొన్ని జింకు ముక్కలు తీసుకున్నాం. ఆ జింకు ముక్కల ఫస్ట్ అమరిక, జింకు ముక్కల పైన హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని పోసాము. సో దానికి రబ్బర్ వేయడానికి బిగించి ఒక వాయువాహక నాళం ద్వారా దాన్ని సబ్బు నీరు గల ఒక గాజు తొట్టెలోకి ఈ వాయువాహక నాళం యొక్క రెండవ కొనను అమర్చుకున్నాం. ఓకే, ఇదంతా స్టాండ్కి అమర్చేసాం. ఇందులో సబ్బు నీరు ఉంచుతాము. ఇప్పుడు ఇదేం జరిగింది, ఇక్కడ మనం HCl అంటే ఆమ్లాన్ని తీసుకున్నాం, అలాగే జింక్ అంటే ఏదైనా ఒక లోహం, ఇక్కడ జింక్ తీసుకోవచ్చు, కాపర్ తీసుకోవచ్చు, ఇంకేదైనా ఒక లోహాన్ని తీసుకొని ఇక్కడ లోహము ఆమ్లం చర్య జరపడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఈ కృత్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేసాం, జింక్ ముక్కల పైన హైడ్రోక్లోరిక్ ఆమ్లంను ఉంచాము. అంటే సదర హైడ్రోక్లోరిక్ ఆమ్లంను దీనిలో పోయగానే అక్కడ జింక్ ముక్కల పైన ఒక తెల్లని వాయువు అనేది ఏర్పడుతుంది. ఆ వాయువు ఎక్కడికి వెళ్తుంది, మరి వాయువాహక నాళాన్ని అమర్చాం కదా, ఈ వాయువాహక నాళం ద్వారా సబ్బు నీరు గల గాజు తొట్టెలోనికి వెళ్తుంది. ఇక్కడ మనకు వాయువు వెలువడింది అని ఎలా తెలుస్తుంది, నీళ్ళలోకి ఈ సబ్బు నీటిలోకి వాయువు రాగానే ఏమవుతుంది, ఇక్కడ కొన్ని బుడగల రూపంలో ఆ వాయువు బయటికి వస్తూ ఉంటుంది. ఆ వాయువు దగ్గర మరి ఏ వాయువు వెలువడింది అని తెలుసుకోవడం కోసం మనం ఒక మండుతున్న అగ్గిపుల్లను కానీ అగరబత్తిని కానీ ఉంచినట్లయితే ఏమవుతుంది, అది టప్ అనే శబ్దం చేస్తూ అక్కడ దాన్ని ఆర్పివేస్తుంది. మరి ఈ విధంగా టప్ అనే శబ్దం చేస్తూ ఆర్పివేసే లక్షణం దేనికి ఉంటుంది, హైడ్రోజన్ వాయువుకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ లోహాలు ఆమ్లాలతో చర్య జరిపితే ఏం వెలువడుతుంది,
హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది అని ఈ ప్రయోగశాల కృత్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ జరిగే రసాయన చర్య ఏంటిది? లోహము ఆమ్లంతో చర్య జరిపినట్లయితే ఇక్కడ లవణము ప్లస్ హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది. ఓకే, ఇక్కడ మనం తీసుకున్న లోహం ఏంటిది? జింక్ ప్లస్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఈ రెండు చర్య జరిపినప్పుడు ఇక్కడ జింక్ క్లోరైడ్ అనేది ఏంటిది? ఇది క్లోరైడ్ లవణము ప్లస్ హైడ్రోజన్ వాయువు. ఈ విధంగా మనకు లోహాలు ఆమ్లాలతో చర్య జరిపితే తుల్యం చేయడం. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపితే లవణము మరియు హైడ్రోజన్ వాయువు అనేది వెలువడుతుంది. ఈ విధంగా ఏ లోహమైనా సరే ఆమ్లంతో చర్య జరిపినట్లయితే లవణము మరియు హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది. అలాగే ఇక్కడ ఆమ్లం కాకుండా మరి లోహము క్షారంతో చర్య జరిపితే ఏం ఏర్పడుతుంది చూద్దాం ఒకసారి. ఒక క్షారం తీసుకుందాం. ఒక లోహము ఒక క్షారం జింక్ ప్లస్ క్షారము సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం. ఇది క్షారము. ఇక్కడ కూడా ఏం వెలువడుతుంది? సోడియం జింకేట్ ఏర్పడుతుంది. ఇక్కడ లోహము ఆమ్లంతో చర్య జరిపితే హైడ్రోజన్ వెలువడింది. కానీ అదే లోహము క్షారంతో చర్య జరిపినా కూడా లవణంతో పాటుగా హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది. అంటే లోహాలు ఆమ్లంతో చర్య జరిపినా క్షారంతో చర్య జరిపినా హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది. ఓకే, ఈ విధంగా లోహాలు ఆమ్లాలతో చర్య జరిపిన హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది. క్షారంతో చర్య జరిపినా కూడా హైడ్రోజన్ వాయువు అనేది వెలువడుతుంది. ఓకే, హైడ్రోజన్ వాయువు ఎలా గుర్తిస్తాము అంటే ఇక్కడ వెలువడిన వాయువు దగ్గరకు మండుతున్న అగ్గిపుల్లను కానీ అగరబత్తిని కానీ తీసుకొచ్చినట్లయితే అది ఏం చేస్తుంది? టప్ అనే శబ్దం చేస్తూ ఆ మంటను ఆపివేస్తుంది. ఆ లక్షణం దేనికి ఉంటుంది అంటే హైడ్రోజన్ వాయువుకి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ చర్యలో వెలువడిన వాయువు హైడ్రోజన్ అని మనం నిర్ధారించవచ్చు. ఇక్కడ చూసాం కదా, ఇప్పుడు లోహాలు ఆమ్లాలతో చర్య జరిపినా క్షారాలతో చర్య జరిపినా కూడా హైడ్రోజన్ వాయువు అనేది వెలువడుతుంది. మరి అదే లోహాలు కార్బోనేట్లతోని బైకార్బోనేట్లతోని చర్య జరిపినట్లయితే ఆ రసాయన చర్యలో ఏం వెలువడుతుంది అనేది చూద్దాం. ఇక్కడ మనం రెండు పరీక్షణాలికలు తీసుకుందాం. ఒక పరీక్షణాలికలోనేమో కార్బోనేట్ అంటే సోడియం కార్బోనేట్ తీసుకుందాం. ఇంకో పరీక్షణాలికలోనేమో సోడియం బైకార్బోనేట్ తీసుకుందాం. రెండిట్లో కూడా జింక్ ముక్కలు వేద్దాం. ఓకే, రెండు పరీక్షణాలికలు తీసుకుంటున్నాం. ఇక్కడ సోడియం కార్బోనేట్ ఏ అనే పరీక్షణాలికలో, బి అనే పరీక్షణాలికలో సోడియం బైకార్బోనేట్. ఓకే, ద్రావణాలను తీసుకుందాం. ఇదేమో కార్బోనేట్, ఇదేమో బైకార్బోనేట్. దీన్ని హైడ్రోజన్ కార్బోనేట్ అని కూడా అంటాం. ఓకే, ఈ రెండు ద్రావణాలకు ఏం చేద్దాం? లోహాన్ని యాడ్ చేద్దాం. ఇక్కడ లోహంతోని లోహము ప్లస్ కార్బోనేట్ చర్య జరిపినట్లయితే ఏం వెలువడుతుంది చూద్దాం. ఇక్కడ ఓకే, ఇంతకుముందు మనం నేర్చుకున్నది లోహాలు ఆమ్లాలతో క్షారాలతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది అని నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఆమ్లాలు కార్బోనేట్లతో బైకార్బోనేట్లతో చర్య జరిపినప్పుడు ఏం వెలువడుతుంది? ఇంతకుముందు ఆమ్లాలు కార్బోనేట్లు మరియు బైకార్బోనేట్లతో చర్య జరిపితే ఆమ్లము కార్బోనేట్తో చర్య జరిపినట్లయితే ఇక్కడ మనకు లవణం, నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్ చూద్దాం ఎలా ఏర్పడుతుంది. ఓకే, ఇక్కడ ఏదైనా ఒక ఆమ్లం తీసుకుందాం. HCl ప్లస్ కార్బోనేట్. మనం తీసుకునేది ఏంటిది? సోడియం కార్బోనేట్. ఇక్కడ మొదటి పరీక్ష నాళికలో సోడియం కార్బోనేట్ తీసుకుంటాం, దానికి ఆమ్లాన్ని యాడ్ చేస్తున్నాం.
ఆమ్లం యాడ్ చేయగానే ఏమవుతుంది ఇక్కడ అంటే మనకు ఇవి రెండు చర్య జరిపి ఆమ్లము సోడియం కార్బోనేట్తో చర్య జరిపినట్లయితే సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది. ఓకే, ఈ విధంగా అంటే మనం పరీక్షణాలలో సోడియం కార్బోనేట్ దానికి ఆమ్లం సగల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపగానే అందులో నుంచి మనకు సోడియం క్లోరైడ్ అవక్షేపంగా ఏర్పడుతుంది. అలాగే నీరు ద్రావణ రూపంలో మనకు అక్కడ కనిపిస్తుంది. అలాగే ఒక రకమైన వాయువు వెలువడుతుంది. ఆ వెలువన్న వాయువు కార్బన్ డైఆక్సైడ్ అని ఎలా తెలుసుకుంటాం అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువును సున్నపు తేటలోనికి సున్నపు నీరులోనికి పంపించగానే ఆ సున్నపు నీరు పాల వలె తెల్లగా మారుతుంది. ఫస్ట్ సున్నపు నీరు కొంచెం లైట్ వైట్ కలర్లో ఉంటుంది. అది ఎలా మారుతుంది? కార్బన్ డైఆక్సైడ్ను పంపించగానే ఇక్కడ వెలువన్న కార్బన్ డైఆక్సైడ్ని ఏం చేస్తాం? దీనిలో నుంచి సున్నపు నీటిలోనికి పంపిస్తాం. పంపించగానే సున్నపు నీరు పాల వలె తెల్లగా మారుతుంది. ఆ విధంగా సున్నపు తేటను పాల వలె తెల్లగా మార్చే వాయువు ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్. కాబట్టి ఇక్కడ ఆమ్లం కార్బోనేట్లతో చర్య జరిపినట్లయితే లవణము నీటితో పాటుగా కార్బన్ డైఆక్సైడ్ వాయువు వెలువడుతుంది. సేమ్ అలాగే ఇక్కడ ఆమ్లము బైకార్బోనేట్ లేదా హైడ్రోజన్ కార్బోనేట్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ తో చర్య జరిపినా కూడా సేమ్ ఇక్కడ లవణము నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్ వాయువు వెలువడుతుంది. అంటే ఇక్కడ ఆమ్లాలు కార్బోనేట్లతో చర్య జరిపినా అలాగే బైకార్బోనేట్లతో చర్య జరిపినా కూడా మనకి ఇక్కడ ఏ వాయువు వెలువడుతుంది? కార్బన్ డైఆక్సైడ్ వాయువు. అంటే లవణము నీటితో పాటుగా కార్బన్ డైఆక్సైడ్ వాయువు వెలువడుతుంది. దీన్ని ఎలా రాసుకుంటాం మనం? ఆమ్లము లోహ హైడ్రోజన్ కార్బోనేట్ లేదా ఇది లోహ కార్బోనేట్ కార్బోనేట్లు ఇక్కడ హైడ్రోజన్ కార్బోనేట్ హైడ్రోజన్ కార్బోనేట్ లేదా దీన్ని ఏమంటాం? బైకార్బోనేట్ అని చెప్తాం. ఏం వెలువడుతుంది ఇక్కడ? లవణము సోడియం క్లోరైడ్ అనేది ఏంటిది? లవణము నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్. ఈ విధంగా ఆమ్లాలు లోహాలతో చర్య జరిపితేనేమో హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది. ఆమ్లాలు కార్బోనేట్లతో కానీ బైకార్బోనేట్లతో చర్య జరిపితే కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది. ఓకే ఓకే ఇక్కడ సమీకరణాలను తుల్యం చేయడం నేర్చుకున్నాం కదా. మనకి ఎప్పుడు ఏ లెసన్లో సమీకరణం వచ్చినా ఆ సమీకరణం తుల్యం అయిందా కాలేదా చూసుకోండి సార్. ఈ సమీకరణం తుల్యమైందా కాలేదా చూడండి. HCl NaH CO3 NaCl H2O CO2 ఇదేమిటి? ఎన్ని చూడండి, హైడ్రోజన్లు 2 ఉన్నాయి. సో ఇక్కడ 2 హైడ్రోజన్లు ఉన్నాయి. సోడియం క్లోరిన్లు ఎన్ని ఉన్నాయి? 1 రైట్. సోడియం 1 కార్బన్ 1 ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ 2 ఇక్కడ మొత్తం 3. అంటే ఈ సమీకరణం తుల్యమైంది. ఈ సమీకరణాన్ని తుల్యం చేశాను చూడండి. ఇక్కడ 2 యాడ్ చేస్తే సమీకరణం తుల్యమైపోతుంది. ఆల్రెడీ తుల్య రసాయన సమీకరణాలు నేర్చుకున్నాం కదా. సో దీన్ని తుల్యం చేయండి. ఓకే, ఈ విధంగా రసాయన సమీకరణాలను తుల్యం చేయడం కూడా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ తటస్థీకరణ చర్య. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఆమ్లము క్షారము చర్య జరిపినట్లయితే లవణం ఏర్పడుతుంది అని చెప్పాను. సో ఈ విధంగా ఆమ్లము క్షారము చర్య జరిపి లవణాన్ని మరియు నీటిని ఏర్పరిచే చర్యని తటస్థీకరణ చర్య అంటాం. దీనికోసం ఒక యాక్టివిటీ ఇచ్చారు. ఏం చేస్తున్నామంటే ఒక పరీక్షణాలలో సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాం. ఆ సోడియం హైడ్రాక్సైడ్కు ఫినాఫ్థలిన్ కలుపుతున్నాం. ఫినాఫ్థలిన్ కలపగానే ఎలా మారుతుంది? ఫినాఫ్థలిన్ ఎలాంటి రంగు ఉండదు. సో సోడియం హైడ్రాక్సైడ్ కలపగానే ఇది ఏ కలర్లోకి మారుతుంది? పింక్ రంగులోనికి మారుతుంది. అంటే ఇక్కడ క్షారం కాబట్టి ఫినాఫ్థలిన్ పింక్ కలర్లోకి మారుతుంది. ఇదే పరీక్షణాలలోనికి మనం HCl కలుపుదాం. దీనికి ఈ పింక్ కలర్లో ఉంది కదా, దానికి HCl కలుపుదాం. దీనికి HCl కలపగానే ఏమవుతుంది? ఈ పింక్ కలర్ కాస్త రంగు కోల్పోతుంది. ఎందుకు రంగు కోల్పోయింది అంటే ఇక్కడ ఫినాఫ్థలిన్ ఏం చేస్తుంది? ఆమ్లానికి ఎలాంటి రంగు ఉండదు కదా. అంటే ఇక్కడ ఏమైంది? క్షారం యొక్క స్వభావం ఆమ్లం చేత తటస్థీకరించబడింది. మళ్ళీ దీనికి
మళ్ళీ సోడియం హైడ్రాక్సైడ్ కలిపినట్లయితే మళ్ళీ ద్రావణం పింక్ రంగులోకి మారుతుంది. అంటే ఏమైంది ఇక్కడ? సోడియం హైడ్రాక్సైడ్ కలపగానే క్షార స్వభావం పెరిగింది కాబట్టి పింక్ కలర్లోకి మారింది. ఫస్ట్ ఎందుకు రంగు మార్పు? ఇక్కడ రంగు కోల్పోయింది. ఫస్ట్ సోడియం హైడ్రాక్సైడ్ ఫినాప్థలిన్ కలపగానే పింక్ కలర్లోకి మారింది ఫినాప్థలిన్. ఇక్కడ దానికి HCl కలపగానే ఏమవుతుంది? ఈ క్షారం యొక్క స్వభావాన్ని ఆమ్లం తటస్థీకరింపజేస్తుంది. దీన్నే మనం తటస్థీకరణ చర్య అంటాం. ఇక్కడ ఆమ్లము క్షారంతోని చర్య జరిపినట్లయితే లవణము ప్లస్ నీరును ఏర్పరుస్తుంది. ఈ చర్య మనం ఈక్వేషన్ రూపంలో రాద్దాం. ఆమ్లము HCl ప్లస్ క్షారము NaOH. ఇవి రెండు ఆమ్లము క్షారము చర్య జరిపినట్లయితే ఇక్కడ సోడియం క్లోరైడ్ ప్లస్ H2O. ఈ విధంగా మనకు లవణాన్ని మరియు నీటిని ఏర్పరుస్తుంది. అంటే ఆమ్లము క్షారంతో చర్య జరిపి లవణాన్ని నీటిని ఏర్పరిచే చర్యనే తటస్థీకరణ చర్య. అంటే ఆమ్లం ఏం చేస్తుంది? క్షారం కలపగానే ఆ స్వభావాన్ని తటస్థీకరణ చేస్తుంది. తటస్థీకరణ చేసి ఏం ఏర్పడుతుంది? ఇక్కడ లవణాన్ని ఏర్పరుస్తుంది. లవణము మరియు నీరు. ఈ విధంగా ఈ చర్యను ఏమంటాం మనం? తటస్థీకరణ చర్య అంటాం. ఈ విధంగా మనం కొన్ని ఆమ్లాలు క్షారాలు తీసుకొని తటస్థీకరణ చర్యలు రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఆమ్లము క్షారం, ఏదైనా ఆమ్లం తీసుకోండి, క్షారం తీసుకోండి, దాని యొక్క లవణము నీటిని ఏర్పరుస్తుంది. చూడండి, ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాం. సల్ఫ్యూరిక్ ఆమ్లము ఇది సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపితే సోడియం సల్ఫేట్ ప్లస్ వాటర్ సమీకరణాన్ని తుల్యం చేసాం. నెక్స్ట్ ఇంకొక సమీకరణం తీసుకున్నాం. ఇంకొక ఆమ్లము ఇక్కడ HCl మెగ్నీషియం హైడ్రాక్సైడ్ తీసుకుంటున్నాం. ఇది క్షారం కదా. సో ఆమ్లము క్షారంతో చర్య జరిపి ఇక్కడ మెగ్నీషియం క్లోరైడ్ ఇది లవణాన్ని ఏర్పరిచింది మరియు నీటిని కూడా ఏర్పరుస్తుంది. ఇప్పుడు మనం కొన్ని ఆమ్లాలు క్షారాలు లవణాల పేర్లు ఒకసారి రాస్తాను, మీరు నోట్ చేసుకొని అది చూడండి. ఇప్పుడు చూడండి, ఈ ఆమ్లాలు క్షారాలు లవణాలు మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు ఆమ్లాలు హైడ్రోక్లోరిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లము H2SO4, ఇది HNO3 నైట్రిక్ ఆమ్లము, H2CO3 కార్బోనిక్ ఆమ్లము, H3PO4 ఫాస్ఫరిక్ ఆమ్లము, CH3COOH ఎస్టిక్ ఆమ్లం. దీనిలో ఇవి రెండేమో బలమైన ఆమ్లాలు అంట, మిగతా అన్ని బలహీన ఆమ్లాలు. తర్వాత మనం ఎలా అనేది తర్వాత చూద్దాం. బలహీనమైనవి ఏంటి, బలమైనవి ఏంటిది. ఇక్కడ నెక్స్ట్ క్షారాలు చూడండి. సోడియం హైడ్రాక్సైడ్ NaOH, నెక్స్ట్ పొటాషియం హైడ్రాక్సైడ్ KOH అంటే పొటాషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ MgOH టేకెన్ 2 అని చదవాలి, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. CaOH టేకెన్ 2 కాల్షియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ NH4OH అమ్మోనియం హైడ్రాక్సైడ్. ఇవన్నీ క్షారాలు. ఇందులో ఫస్ట్ రెండేమో బలమైన క్షారాలు, మిగతా అన్ని బలహీన క్షారాలు. ఇక లవణాలకు వచ్చేస్తే లవణాలు అంటే ఇక్కడ ఎలా ఏర్పడితే ఆమ్లము క్షారము చర్య జరిపితే లవణం ఏర్పడుతుంది కాబట్టి దీనిలో లవణాల్లో క్లోరైడ్ లవణాలు అంటే లాస్ట్కి Cl వచ్చినాయి చూడండి, అన్ని క్లోరైడ్లు ఉన్నాయి. ఇవి క్లోరైడ్ లవణాలు. సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ అండ్ కాల్షియం క్లోరైడ్. నెక్స్ట్ ఇవన్నీ సల్ఫేట్ లవణాలు. సోడియం సల్ఫేట్, పొటాషియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, కాపర్ సల్ఫేట్. ఇవి అన్నీ కూడా కార్బోనేట్ లవణాలు. సోడియం కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్. ఇది నైట్రేట్ లవణం, కాల్షియం నైట్రేట్. ఇది ఫాస్ఫేట్ లవణము, కాల్షియం ఫాస్ఫేట్. అయితే మీకు ఒక టాస్క్ ఏంటంటే ఈ లవణాలు ఎలా ఏర్పడతాయి అంటే ఏ ఆమ్లము ఏ క్షారము చర్య జరిపితే ఈ లవణం ఏర్పడుతుందో మీరు చేసి నాకు చూపెట్టండి. నేను ఒకటి చూపెడతాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ KCl ఉంది కదా, ఇది ఎలా ఏర్పడుతుంది చూద్దాం. చూడండి, ఏమేమి ఏర్పడాలి ఫస్ట్ మీరు చూడాలి. Cl ఉంది అంటే ఏ లవణంలో Cl ఉంది, ఏ ఆమ్లంలో Cl ఉంది చూడండి. అంటే HCl, మనకు కావాల్సింది ఏంటి HCl. అలాగే K అంటే పొటాషియం ఉంది. ఏ క్షారంలో పొటాషియం ఉందో చూడండి, KOH. ఇక్కడ ఆమ్లము క్షారం తీసుకున్నాం. సో ఇక్కడ ఏం ఏర్పడుతుంది ఇప్పుడు KCl ప్లస్ H2. ఈ విధంగా మనం ఒక లవణాన్ని ఏ విధంగా రాయొచ్చు అనేది, ఇది లవణం ఏర్పడింది కదా,
సో ఈ విధంగానే మీరేం చేయండి అంటే ప్రతి లవణము ఏ ఆమ్లము ఏ క్షారము చర్య జరిపితే ఈ లవణాలు ఏర్పడతాయి అనేది ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.